ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నేను చెప్తున్నారు. మొత్తం చాలామంది చేరికలు అంటున్నారు. నిజంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే నువ్వు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని తెలిసింది. సీట్ ఈ ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎవరో తెలుసమ్మా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సామాన్య కార్యకర్తను తెచ్చి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎమ్మెల్యే గెలిచాడు. అదే 2019లో మళ్ళీ కూడా సీట్ ఇచ్చాడు, మళ్ళీ గెలిచాడు. ఆయన కూడా ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి. ఆయన గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నాకు తెలిసినంతవరకు ఆయనకు డిపాజిట్లు కూడా రావు మంగళగిరి నుంచి చేస్తే. ఈయనే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఈ రాష్ట్రాన్ని నట్టేటిన ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని ఒక పేద రాష్ట్రంగా, ఒక దిక్కులేని రాష్ట్రంగా చేసిన పార్టీ ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ మేము చాలా పోరాడాం. 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి 2011 పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ మీదనే మేము వైఎస్ఆర్ పార్టీలో పోరాడాం. మమ్మల్ని లోపల వేయించారు, జైలు వేయించారు. మేము అడిగాం, మాకు హక్కులు కావాలని అడిగాం, ఇవ్వలేదు. రాష్ట్రాన్ని విడగొట్టదన్నాం. సమైక్యాంధ్ర పోరాటాలు చేశాం. సమైక్యాంధ్ర మమ్మల్ని జైల్లో వేశారు. మమ్మల్ని ఆ సమైక్యాంధ్ర కేసులు ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ప్రత్యేక హోదా కూడా తిరుగుతున్నాం. ప్రత్యేక హోదా కేసులు ఇప్పటికీ మా మీద ఉన్నాయి. ఏం సోనియా గాంధీ ఉంది, నువ్వు రాష్ట్రాన్ని ఎడగొట్టినప్పుడు మా వాటా మాకు ఇవ్వాలని తెలియదా? ఈ కాంగ్రెస్లో సిగ్గు శరణం ఉందా? రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఎడగొట్టేటప్పుడు మరి మా హక్కులు మాకు రాయనక్కర్లేదా? నట్టేటను అర్ధరాత్రి విడదీశావు. దీనికి పాత్ర వహించింది కూడా చంద్రబాబు నాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉండి ఈ రాష్ట్రాన్ని ఎడదీయాలని కావాలని కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు చేశాడు. రెండోసారి ఈ పార్టీ లేదు, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, ఇవన్నీ కూడా కలిసి ఒకటి చేస్తే 2014లో మీరు వచ్చింది 0.5% ఎక్స్ట్రాతో వచ్చారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయనకి ఇబ్బంది జరిగింది ఏముండదు. అసలు ఎక్కడుంది వాళ్ళకు? ఒక సర్పంచ్ కానీ ఒక గ్రామ స్థాయిలో వార్డు నెంబర్ కూడా లేకపోతే ఎమ్మెల్యేకి ఎక్కడికి వెళ్తారు? వార్డు నెంబరే లేదు. భారతదేశంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పార్టీ లేదు వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు? రామకృష్ణారెడ్డి వెళ్తాడు. జగను బలం మీద, జగన్ ఇమేజ్ మీద, రాజశేఖర రెడ్డి ఇమేజ్ మీద వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. జగన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఏం చేయాలి? తొత్తుగా కాకపోతే అక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది? ఆడేమో కాంగ్రెస్ ఎత్తు జగన్కు. మరి ప్రత్యామ్నాయం రాష్ట్రంలో, కేంద్రంలో అది ఉంది. మనం వాళ్ళతో అనుకూలం లేకపోతే మనకి ఏమైనా ఫండ్స్ ఇస్తారా? మీరు చెప్పండి. వైసీపీ పార్టీ కాదు, బీజేపీ పార్టీ అని పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు పెట్టుకోవచ్చుగా. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పొత్తు అంటున్నారు, అక్కడే కాంగ్రెస్లోకి వెళ్ళాడు, బీజేపీలోకి వెళ్ళాడు, వాళ్ళతో పొత్తు కలిపి వీళ్ళతో పెట్టుకున్నాడు. మరి ఆల్టర్నేట్గా మనకు లేదు. కాంగ్రెస్తో మనం వాళ్ళ జత కడక మనం బయటకు వచ్చేసింది. మనకు కుదరక బయటకు వచ్చేసాం. వాళ్ళు మమ్మల్ని కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన బయటకు వచ్చేసాడు. 600 కోట్ల తండ్రికి అన్యాయం 600 కోట్ల అంటే సంక్షేమం ఎంత అయింది? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో లాభం ఎంత, నష్టం ఎంత? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లాభం ఎంత, నష్టం ఎంత? ఇక్కడ మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీ మారారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? అంటే అంతకుముందు గతంలో వైసీపీలో ఉన్నారు. గతంలో వైసీపీలో ఉన్నారు ఆయన. ఏమో చెప్పలేము నాన్న. దానికి ఎవరికాడు, ఎందుకంటే అటు ఏరియా మాది కాదు. మాది కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. ఒక వైసీపీలో నుంచి అలా ఎమ్మెల్యేలు, ఎంపీలు అదర్ పార్టీస్కి వెళ్తున్నారు. దాని అవునా? చెప్పే కదా, కరెక్ట్గా వెళ్తున్నారు. వాళ్ళ ఎటు అయితే ఇదిగా వాళ్ళకి ఇప్పుడు ఈ సరిగ్గా మమ్మల్ని చూసుకోలేదు, మేమంటేనేమో భయం లేదు, మా మాట అంటే ఇలువ లేదు. మారుస్తున్నారు కదా, దానికోసం మారారా? అంటే ఒకటి స్థానాలు మారుతున్నారంటే ఎక్కడైనా వీళ్ళు పనులు చేయని మనుషులు, వ్యక్తులు ఉంటారు కదా నాన్న. ఏదైనా పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు మన ఏరియా ఉంది, రాణిగారి తోట ఉంది. ఈ రాణిగారి తోటలో ఎక్కడైనా పని అభివృద్ధి చేయలా, లేదు ఇదే ఉంది, శాంపుల్ బిల్డింగ్లు తీసుకుందారి, ఇక్కడ సరిగ్గా పని చేస్తలేదు అనుకోండి, ఏమంటాం? 10 మంది 100 మంది కలిసి సరిగ్గా చేస్తలేదు, మేస్త్రీలు చేస్తలేదు, లేకపోతే వర్కర్ చేస్తలేదు, లేకపోతే కాంట్రాక్ట్ అసలు చేస్తలేదు, కాంట్రాక్ట్కి ఎంత చేస్తలేదు, ఇక్కడున్న కార్పొరేట్ని బట్టి చేస్తలేదు, ఏంటి అనేక రకాలు వస్తాయి. అవి అర్థమైందా? అవి వేరు. అక్కడికాడ ఏంటంటే ఏరియాలో ఎవరైతే పని చేయరానండి, ఆ పని చేయని వాళ్ళ నిమిత్తం అది ఆయనకి ఏంటంటే ఆయన తోసేన ఈయన కాదు, పని చేస్తలేదు అని ఆయనకి ఒక రూమర్ వస్తుంది కదా. ఆ రూమర్ వల్ల ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు మారితే క్యాండిడేట్లు మార్చొచ్చు. చంద్రబాబు గారిది బెయిల్ విషయం సుప్రీంకోర్టు, అది పెద్ద విషయం, మనకు తెలవదు. సరే, ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు గారు, అది కూడా మనకు తెలవదు.
సరేలే, థ్యాంక్ యూ అన్న. ఆళ్ళ రామకృష్ణ గారు మంగళగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో చూసినప్పుడు వైసీపీలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్లో గెలుస్తారంటారా ఆయన గెలుపు ఉంటుందని నేను చెప్పలేను, గెలుపు ఉంటుందని చెప్పలేము. అయితే దర్యాపుగా 2 ట్రిప్పులు అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికి క్యాడర్ ఉంది. అదే రకంగా ఆయన కులంతో పాటు ఉండే సంబంధాలు, రెడ్డిస్కు ఉండే సంబంధాలు ఉన్నాయి, మిగతా వాళ్ళలో కూడా సంబంధాలు ఉన్నాయి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి. అయితే అది అవతల వ్యక్తులు గెలవడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఈయన గెలవడం అంటే ఈ రోజున కాంగ్రెస్కి 1% లోపే ఓటింగ్ ఉంది. నోటా కంట తక్కువ ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీని కొంచెం జీవం పోయడానికి ఉపయోగపడుతుందేమో కానీ గెలవడానికి ఉపయోగపడకపోవచ్చు. మిగతా అన్ని పరిస్థితులు కలిసి ఊరిస్తే చెప్పలేము. షర్మిల కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, జగన్ భయపడుతున్నాడా నన్ను చూసి నేను కాంగ్రెస్లోకి వెళ్ళడం వల్ల అని వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు షర్మిల మిగతా వాళ్ళు వైసీపీని విమర్శించడం వేరు, షర్మిల విమర్శించడం వేరు. అయితే షర్మిల అనేమి నిన్నటి వరకు దర్యాపుగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కుడియడంగా 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు 10 ఆ టైంలో పార్టీ పెట్టడం జరిగింది. అంటే 12-13 సంవత్సరాలు వైసీపీలో ఉండే ఆమె ఈ రోజున విమర్శించింది అంటే ఎంతైనా కొంతవరకు వైసీపీకి కొంత నష్టం జరిగే ప్రభావం ఉంటుంది. అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు జగన్, మనకు అభివృద్ధి చేయలేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నిజమంటారా? ఇప్పుడు మన గూగుల్లో కానీ మామూలుగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎంత, 2014లో అప్పు ఎంత, రాష్ట్రం విడిపోయేపాటికి అప్పు ఎంత, అదే రకంగా 2019లోకి అధికారం టీడీపీ నుంచి వైసీపీలో బదలాయించేపాటికి అప్పు ఎంత వ్యాఖ్యలు చేస్తుంది. చెయ్యాలిగా కూడా మనకి ప్రత్యేక హోదా తెస్తానని ఏంటి ఇప్పుడు వైసీపీ మేమనేది ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు షర్మిల చెప్పే దాంతో కూడా కొంతవరకు మేము ఏకీభవిస్తున్నాం. ఎలా ఏకీపిస్తున్నాం అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక్క ఓటు లేదు, కానీ ఈ రాష్ట్రంలో ఉండే టీడీపీ కానీ వైసీపీ కానీ 25 పార్లమెంటు సీట్లు, అదే రకంగా కొంచెం 7 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఉద్యముక్తంగా బీజేపీకి పడుతున్నాయి. మనకి బీజేపీ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆ రోజు తిరుపతిలో చెప్పింది. ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ అనేక రకాల సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి. ఇదే మాట 2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి నొక్కి చెప్పడం, తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేపించడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఏమని బీజేపీ మన రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పడం జరిగింది. కానీ 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దాన్ని ఈ రోజున షర్మిల ఈ పార్టీకి ఎప్పుడో వ్యతిరేకించాల్సింది. కాకపోతే ఈ రోజున చెప్పేది ఏంటంటే ఇద్దరూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ కానీ వైసీపీ కానీ అని వ్యాఖ్యలు చేస్తారు. అవునమ్మా, అది కరెక్టే కదా, దాని కాదని అనడానికి వీల్లేదు కదా. టీడీపీ చేస్తున్న పని కూడా అదే. ఏంటి రాష్ట్రంలో 25 సీట్లలో రాష్ట్రం 24 రాష్ట్రాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇదిమొత్తంగా బీజేపీకి మొత్తంగా ఓట్లు ఎక్కడ పడలా, ఒక మన ఆంధ్రప్రదేశ్లోని. అంటే వీడు తొత్తుగానే వ్యవహరిస్తున్నట్టే కదా. అది అంటే మనకి కాంగ్రెస్ వెనుకట్టుకొచ్చిందని మన రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా అందరూ చేస్తున్నారు. మరి షర్మిల పార్టీలోకి వెళ్ళి పదవి చేస్తున్నారు. అమ్మా, ఈ రాజకీయాలు నిన్నటిదాకా తిట్టినోడే ఇవాళ రోజున మళ్ళీ తిరిగి అదే పార్టీలో ప్రవేశిస్తున్నారు. 2024లో ఎవరు గెలుస్తారు? ముఖ్యమంత్రి జగనే. జగన్ ఎందుకంటారు? అంతే ఆయన చేసిన అభివృద్ధి పథకాల వల్ల ఈ డ్వాక్రా మహిళలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, పథకాలు కూడా కొంతమందికే చేరుతున్నాయి, అందరికీ చేరుతున్నాయి. తినేది శుభ్రంగా